Hello everyone. ఈరోజు మనం వర్బ్ బేసిక్స్ ఇట్స్ లైక్ లెసన్ 1 బేసిక్ లెసన్ వర్బ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే వర్బ్ అనేది లేకుండా సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఫామ్ చేయలేము. సో 99% ఆఫ్ ద సెంటెన్సెస్ హ్యావ్ వర్బ్స్. సో వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్. యాక్షన్ అంటే రీడ్, ప్లే, వాక్, లవ్, థింక్, ఇవన్నీ కూడా యాక్షన్. యాక్షన్ని తెలియచేసే పని వర్బ్ అంటారు. రైట్? 3 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్ వర్బ్ అంటే యాక్చువల్ యాక్షన్స్ తయారు చేసేవి, కానీ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. హెల్పింగ్ వర్బ్స్ దేనికి ఉంటాయి? మోడల్ వర్బ్స్ దేనికి ఉంటాయి? నెక్స్ట్ చూద్దాం. సో మెయిన్ వర్బ్, ఓన్లీ మెయిన్ వర్బ్ ఉండే సెంటెన్స్ వచ్చేసి మెయిన్లీ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ టెన్స్, ఈ రెండు టెన్సెస్ లో వస్తాయి. ఐ వెంట్ టు ద మార్కెట్, నేను మార్కెట్ వెళ్ళాను, నిన్నో మొన్న. షీ సాంగ్ వెల్, అమ్మాయి బాగా పాడింది, నిన్నో ఏమన్నాయి. రామ్ లైక్స్ స్వీట్స్, రామ్కి స్వీట్స్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు ఇష్టమే అన్నమాట. సో దిస్ ఈస్ వేర్ ఓన్లీ యూ కెన్ సీ ద మెయిన్ వర్బ్ ఇస్ దేర్. కానీ మొత్తం టెన్సెస్ వచ్చేసి 12 టెన్సులు ఉన్నాయి. ఓకే, నేను తర్వాత చెప్తాను. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్లస్ సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అలాగే పాస్ట్ లో, ఫ్యూచర్ లో అన్ని కలిపి 12 ఉన్నాయి. అవే కాకుండా యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ప్లస్ యూ హ్యావ్ రిపోర్టెడ్ స్పీచ్. అంటే మనం డైరెక్ట్గా ఎట్లా చెప్తాం, వేరే వాళ్ళు చెప్పారని మనం ఎట్లా చెప్తాం, అది రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. అలా కాకుండా క్వశ్చన్స్ ఫామ్ చేయాలంటే నెగటివ్ సెంటెన్సెస్, అంటే ఆమె బాగా పాడుతుంది, బాగా పాడట్లేదు, వాటన్నిటికీ కూడా వర్బే కాకుండా హెల్పింగ్ వర్బ్స్ కావాలి. మెయిన్ హెల్పింగ్ వర్బ్స్ 3 ఉన్నాయి. అలా కాకుండా మోడల్ అండ్ ఆక్సిలరీ వెర్బ్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ 3 మెయిన్ హెల్పింగ్ వర్బ్స్ తోటి మోస్ట్ ఆఫ్ ది వర్క్ గెట్స్ డన్. ఓకే, కానీ ఇందులో 2 విషయాలు చాలా ముఖ్యం. ఒకటి, హెల్పింగ్ వర్బ్ ఎప్పుడైనా కానీ మెయిన్ వర్బ్ ముందే వస్తుంది. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, 1 కావచ్చు, 2 కావచ్చు, కానీ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి, ఆ తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది. చూడు, ఐ ఆమ్ గోయింగ్ టు ద మార్కెట్, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్, కానీ am అనేది హెల్పింగ్ వర్బ్. డస్ నాట్ సింగ్ వెల్, డస్ అనేది మెయిన్ వర్బ్, సింగ్ అనేది మెయిన్ వర్బ్, డస్ అనేది హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చింది. సిమిలర్లీ ఈజ్ లైక్డ్, దే హ్యావ్ బీన్ వర్కింగ్, 2 హెల్పింగ్ వర్బ్స్, హ్యావ్ ఒకటి, బీన్ ఒకటి. బీన్ ఇస్ నథింగ్ బట్, నేను చెప్తాను అదేంటో. వర్కింగ్ ఇస్ అ మెయిన్ వర్బ్, కరెక్ట్? దట్ ఈస్ వన్ థింగ్. ఆల్వేస్ మెయిన్ వర్బ్ లాస్ట్ లో వస్తుంది, హెల్పింగ్ వర్బ్స్ దాని ముందే వస్తాయి. ఓకే, అండ్ ఈ హెల్పింగ్ వర్బ్లు అనేవి చాలా చాలా అవసరం వేరే టైప్ ఆఫ్ సెంటెన్సెస్ తయారు చేయాలి. సో ప్రైమరీ అంటే మెయిన్ హెల్పింగ్ వర్బ్స్ లో కూడా 3 ముఖ్యమైన ఉన్నాయి. అవి నెంబర్ 1 వచ్చేసి బి. బి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వేరే వేరే ఫార్మ్స్ ఉన్నాయి. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వేర్, బీన్, ఇవన్నీ కూడా బికి వేరే వేరే ఫార్మ్స్. సో దేర్ ఆర్ 3 రకాల యూజ్లు ఉన్నాయి దీనికి సెంటెన్సెస్ ఫార్మ్ చేసేటప్పుడు. ఒకటేమో స్టేట్ ఆఫ్ బీయింగ్, అంటే నేను ఏ పరిస్థితిలో ఉన్నాను. ఐ ఆమ్ హ్యాపీ, హీ ఈజ్ టాల్, దేవర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సింపుల్ అనమాట. ఓకే, ఇది హెల్పింగ్ వర్బే, దిస్ ఇస్ మెయిన్ వర్బ్ అసలు లేదు ఇది. కానీ ఇక్కడ యాక్షన్ చేయట్లేదు. అతను ఎలా ఉన్నాడు, నేను హ్యాపీగా ఉన్నాను, అతను టాల్గా ఉన్నాడు, వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండేవారు, ఉండడము అనే దాని గురించి చెప్తుంది, కాబట్టి దీన్ని స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటాం. అలా కాకుండా కంటిన్యూస్, ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, వాటన్నిటిలో కూడా ఈ బీ ఫామ్ వస్తుంది. ఐఎమ్ గోయింగ్, వాజ్ ప్లేయింగ్, ఆర్ డాన్సింగ్. ఓకే, మెయిన్ వర్బ్ ఇదైతే దీన్ని పెట్టాలంటే, కంటిన్యూస్ చేయాలంటే యూ హ్యావ్ టు మేక్ ద సెంటెన్స్ లైక్ దిస్. అది కాకుండా పాసివ్ వాయిస్ అని ఉంటుంది. ఐ ఆమ్ పనిష్డ్ అంటే నేను పనిష్ చేయబడ్డాను. హీ వాజ్ అరెస్ట్ చేయబడ్డాడు. ఎవరు అప్రిషియేట్, వాళ్ళు అప్రిషియేట్ చేయబడ్డారు. దానికి కూడా ఈజ్, యాజ్, వాజ్ వస్తుంది. మీరు ఇవన్నీ విపరీతంగా గుర్తుంచుకునే అవసరం లేదు. మనం మళ్ళీ టెన్సెస్ మాట్లాడేటప్పుడు నెక్స్ట్ క్లాస్లో దీని గురించి విస్తారంగా మాట్లాడతాం. కానీ మీకు జస్ట్ తెలియాలి, బేసిక్ నాలెడ్జ్ కోసం నేను ఇది మీకు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి డూ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డూ అనేది ఇప్పుడు నెగటివ్ స్టేట్మెంట్ కాదు అలా ఫామ్ చేయాలన్నా, క్వశ్చన్ ఫామ్ చేయాలన్నా ఇవి చాలా చాలా అవసరం అవుతాయి. ఓకే, ఐ ప్లే చేస్తున్నాను, ప్లస్ ఆడట్లేదు అంటే ఐ డు నాట్ ప్లే చేస్తున్నాను. షీ లైక్స్ హిమ్, షీ డస్ నాట్ లైక్ హిమ్. దే పేడ్ ఫర్ ద టికెట్స్, దే డిడ్ నాట్ పే ఫర్ ద టికెట్స్. చూసారా, నెగటివ్ రావాలంటే డిడ్ ని ముందుకు తీసుకురావాలి. అలాగే క్వశ్చన్స్ కూడా ఫామ్ చేయాలంటే డూ, డస్, డిడ్ అవన్నీ వస్తాయి.
Do you play chess? Does she like him? Did they play for the tickets? Okay. Or why do you play chess? How does she like him? When did they pay for the tickets? వాటిలో కూడా ఆ డూ డిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అలానే కాకుండా డూ అనేది యాక్షన్ వర్బ్ కూడా, అంటే మెయిన్ వర్బ్ కూడా యూజ్ చేయొచ్చు. చేయడం, నేనేం చేయలేదు, ఐ డిడ్ నథింగ్. అతను హోంవర్క్ ఈవినింగ్ చేస్తాడు. హీ డస్ దిస్ హోంవర్క్ ఇన్ ది ఈవినింగ్స్. వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్, అలా కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ హీఈస్ హ్యాపీ, ఈజ్ అనేది బీగ్ ఫార్మట్ లో వచ్చింది మెయిన్ వర్బ్ లాగా, ఇక్కడ కూడా మెయిన్ వర్బ్ లాగా వస్తుంది. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి హ్యావ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నీవు పర్ఫెక్ట్ టెన్స్ ఫామ్ చేయాలంటే ఇది చాలా చాలా అవసరం. ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ ఆరుకి కూడా హ్యావ్, హ్యాజ్ చాలా అవసరం. హ్యావ్, హ్యాజ్ వచ్చేసి ప్రెసెంట్ టెన్స్, హ్యాడ్ అనేది దీనికి పాస్ట్ టెన్స్. ఓకే, అలానే కాకుండా మనం దీన్ని మెయిన్ వర్బ్ గా కూడా యూజ్ చేయొచ్చు. అంటే తిన్నాము, ఐ హ్యావ్ కాఫీ డైలీ, ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఐ హ్యాడ్ లంచ్. తిన్నాము, తాగాము, దానికి కూడా చెప్పచ్చు అన్నమాట. లేకపోతే కలిగి ఉన్నాము, పొజిషన్, షీ హ్యాస్ ఎ న్యూ కార్, ఐ హ్యావ్ ఎ న్యూ పెన్, షీ హ్యాస్ ఎ న్యూ బాయ్ ఫ్రెండ్, అది కూడా చెప్పొచ్చు. లేకపోతే ఐ హ్యావ్ ఎ హెడేక్, ఆర్ దే హ్యావ్ ఎ మీటింగ్, వీటిలో కూడా హ్యాస్, హ్యావ్ అనేది మెయిన్ వర్బ్ గా వస్తుంది. ఓకే, జస్ట్ నాలెడ్జ్ కోసం అంతే. నెక్స్ట్ వచ్చేసి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షుడ్, ఇవన్నీ కూడా వేరే వేరే సందర్భాల్లో యూజ్ చేస్తాం. అబిలిటీ, తను చేయగలదా చేయలేరా అనేదానికి క్యాన్, కుడ్. షీ కెన్ స్విమ్, దే కుడ్ విన్ ఎలక్షన్స్. మే, మైట్ ఇస్ ఫర్ పాసిబిలిటీ. సో మే గో, మైట్ రెయిన్ లేటర్, అవుతుందా అవదా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. విల్, వుడ్ ఇంటెన్షన్, నేను చేస్తాను, ఆర్ చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఓకే, షల్, షుడ్ అంటే అడ్వైస్. యూ షుడ్ సీ ఎ డాక్టర్, యూ షుడ్ గో అండ్ డూ ద వర్క్. మస్ట్ అంటే అబ్లిగేషన్, తప్పకుండా చేయాలి. వన్ మస్ట్ వేర్ సీట్ బెల్ట్, యూ మస్ట్ డెలివర్ దిస్ అర్జెంట్లీ, అలా అనమాట. దీస్ కెనాట్ బి మెయిన్ వర్బ్స్, దే కెన్ ఓన్లీ బి హెల్పింగ్ వర్బ్స్. ఇవన్నీ వచ్చాయంటే ఓకే, మెయిన్ వర్బ్ కూడా తప్పకుండా ఉంటుంది. హెల్పింగ్ వర్బ్, ప్యూర్ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఇంతకుముందు చేశాం కదా, బి, ఈజ్, యామ్, ఆర్, వర్, లేకపోతే హ్యాస్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్, ఆర్ డూ, డూ, డిడ్, డన్, డిస్, డస్. కరెక్ట్, అవి మాత్రం హెల్పింగ్ వర్బ్స్ గా వస్తాయి. ఓకే, సో వర్బ్ లో కూడా టోటల్ 5 ఫార్మ్స్ ఉన్నాయి మెయిన్ వర్బ్స్ కి. ఓకే, మెయిన్ వర్బ్స్ అంటే V1, V2, V3, V4, V5 అని పేర్లు ఇస్తాం, ఈజీ గుర్తుంచుకోవడానికి. V1 అంటే బేస్ ఫార్మ్. బేస్ ఫార్మ్ అంటే మోస్ట్ బేసిక్, డూ, వాక్, గో, స్లీప్ లాగా. పాస్ట్ ఫార్మ్ అంటే పాస్ట్ టెన్స్ లో యూజ్ చేసేది. డూకి డిడ్ అవుతుంది, వాక్, వాక్డ్, గో, వెంట్, స్లీప్, స్లెప్ట్. కరెక్ట్, వేరే వేరే ఫామ్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ అంటే దాన్ని కొన్ని సందర్భాల్లో మనం యూజ్ చేస్తాం. పాస్ట్ పార్టిసిపుల్ పర్ఫెక్ట్ టెన్సెస్ యూజ్ చేస్తాం మెయిన్లీ, లేకపోతే ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం. డన్, వాక్డ్, గాన్, స్లెప్ట్. ఓకే, దీస్ 3 ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇవన్నీ కూడా మనం బట్టి నేర్చుకోవాలి, వేరే చాయిసే లేదు. డూ, డిడ్, డన్, వాక్, వాక్, వాక్డ్, సింపుల్ కదా, ఈడీ యాడ్ చేస్తే వచ్చేస్తుంది. కానీ వీటికి అలా కాదు, గో, వెంట్, గాన్, స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. సో వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు, వీటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు. నెక్స్ట్ దాంట్లో చూద్దాం. అలా కాకుండా ప్రెసెంట్ పార్టిసిపల్ అంటే ఇంక్ ఫార్మ్ అంటాం, ఐఎన్జి యాడ్ చేసేస్తే ఇది కంటిన్యూస్ ఫామ్ లో యూజ్ చేస్తాం. డూయింగ్, వాకింగ్, గోయింగ్, స్లీపింగ్. కరెక్ట్, అండ్ లాస్ట్లీ థర్డ్ పర్సన్ సింగులర్ ప్రెసెంట్. ఓకే, వాట్ ఈస్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్? ఫస్ట్ పర్సన్ అంటే ఎవరన్నా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో అతను బికమ్స్ ఫస్ట్ పర్సన్. ఎవరితో మాట్లాడుతున్నాడో అతను బికమ్ సెకండ్ పర్సన్. ఓకే, నేను మాట్లాడుతూ ఐ అంటాం. నీతో మాట్లాడుతున్నాను, నిన్ను ఉద్దేశించి మాట్లాడాలంటే యు. కరెక్ట్, సింగులర్ అనవచ్చు, ప్లూరల్ అనవచ్చు. ప్లూరల్ అంటే వి, మేము, మిమ్మల్ని, మీరు అంటే అది, దట్ ఈస్ ఆల్సో యు. కరెక్ట్, ఐ, వి is ఫస్ట్ పర్సన్, యు అండ్ యు ఆర్ సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడతాం. అంటే హీ, అతను, ఆమె, అది, హీ, షీ, ఇట్, దే, వారు, అవన్నీ కూడా థర్డ్ పర్సన్. ఓకే, సో
థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్ మెయిన్లీ గుర్తుంది. ఈ మూడు వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ లో ఎస్ అనేది యాడ్ చేయాలి. ఎస్ బేస్ ఫామ్ కి ఎస్ యాడ్ చేస్తే కానీ మనము ప్రెసెంట్ టెన్స్ చేయలేము. సో దాట్ బికమ్స్ డస్, వాక్స్, గోస్, స్లీప్స్ లైక్. సో ఏ వర్బ్ తీసుకున్నా కానీ జస్ట్ 5 ఫార్మ్స్ ఉంటాయి. ఈ 5 ఫార్మ్స్ లేకుండా వేరే 6th ఫార్మ్ అనేది ఉండదు. ఓకే, డూ అంటే డూ, డిడ్, డన్, డూయింగ్, డస్. వాక్, వాక్డ్, వాక్డ్, వాకింగ్, డస్, వాక్స్. సో ఈ రెండు ఫార్మ్ చేయడం చాలా ఈజీ. జస్ట్ ఇంగ్ యాడ్ చేస్తే వచ్చేస్తుంది. ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే ఎస్ ఫార్మ్ వచ్చేస్తుంది. సో దీని గురించి మనం పట్టించుకోవద్దు. ఈ మూడు మాత్రం మనం పట్టించుకోవాలి. ఎందుకో నేను చెప్తాను. ఓకే, there are two types of verbs, regular verb, irregular verb. Regular verb అంటే మనము V2, V3 ఫార్మ్ చేసేటప్పుడు సింప్లీ ED యాడ్ చేస్తే సరిపోతుంది. ప్లే, ప్లేడ్, ప్లేడ్, లాఫ్, 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 వాక్, 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 ED. వెరీ సింపుల్, కరెక్ట్? ఇది బేస్ ఫామ్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. బేస్ ఫామ్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. బేస్ ఫామ్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. జస్ట్ ED యాడ్ చేస్తే సరిపోతుంది. కానీ చాలా వర్బ్స్ ఉన్నాయి, చాలా పదాలు ఉన్నాయి, వాటిని మనం వేరే వేరే విధంగా ఫామ్ అవుతాయి. V2, V3. గోకి గోడ్, గోడ్ అని, గో, వెంట్, గాన్. స్లీప్, స్లీప్డ్, స్లీప్డ్ ఇస్ కరెక్ట్. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. రన్, ర్యాన్, రన్. హిట్, హిట్, హిట్. అన్ని రకాలుగా ఉంటాయి. రీడ్, రెడ్, రెడ్. ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ సేమే కానీ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్. రీడ్ పాస్ట్ టెన్స్ అయితే రెడ్ అని చదవాలి, పాస్ట్ పార్టిసిపుల్ అయితే రెడ్ అని చదవాలి. బై, బాట్, బాట్, డూ, డిడ్, డన్, లైక్ దిస్. సో ఇది ఒక్కటి మాత్రం మనకి చాయిస్ లేదు, తప్పకుండా బట్టి పట్టాలి. సో నేను ఇక్కడ మీకు లిస్ట్ ఇస్తున్నాను, ఇర్రెగ్యులర్ వర్బ్స్ లిస్ట్ ఇస్తున్నాను. రెగ్యులర్ వర్బ్ ఈజ్ వెరీ ఈజీ, దానికి ఈడి యాడ్ చేస్తారు. కానీ వీటికి ఈడి యాడ్ చేయకుండానే యూ హావ్ టు ఫామ్. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని బట్టి పట్టాలి. మీనింగ్ ప్లస్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్ట్స్. సో బెట్, 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 బర్స్ట్, 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 కాస్ట్, కాస్ట్, కాస్ట్ ఉన్న గ్రూప్ చేశాను అనమాట. వీటన్నిటికీ కూడా మూడిటివి సేమే. రీడ్, రెడ్, రెడ్, స్ప్రెడ్, 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 స్ప్లిట్, 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 అప్సెట్, అప్సెట్, అప్సెట్. ఇవి డిగ్, డగ్, డగ్. ఇవి అన్ని ఒకే టైప్ అన్ని గ్రూప్ చేశాను. ఓకే, ఇవి చదవాలి, ఇవి ఉన్నాయి, మొత్తం 3 పేజెస్ ఉన్నాయి. ఓకే, వీటన్నిటిని కూడా మీరు తప్పకుండా బట్టి పట్టాలి. దిస్ ఇస్ బేసిక్. చాలా మీకు తెలిసే ఉంటాయి ఆల్రెడీ, మీరేమి ఇంగ్లీష్ తెలియని వాళ్ళు కాదు. బట్ స్టిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ షుడ్ నో బై హార్ట్, సో దట్ ఎప్పుడన్నా యూసేజ్ చేయాలంటే టక్కున వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా రెగ్యులర్ వర్బ్స్. జస్ట్ ఈడి కానీ డి అని యాడ్ చేస్తే సరిపోతుంది. ఎస్కేప్, ఈ ఉంది ఆల్రెడీ, సో నెక్స్ట్ ఎస్కేప్డ్ అయిపోతుంది. ఎస్కేప్డ్, ఎస్కేప్డ్, ఎస్కేప్. లుక్, లుక్, లుక్డ్. పార్క్, పార్క్డ్, పార్క్. ఏక్, ఏక్, ఏక్. వాక్, వాక్, వాక్. అట్లాగా. బట్ యూ షుడ్ నో ద మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ వర్బ్స్. 1, 2, 3, 4. ఈ 4 లిస్టులు ఉన్నాయి. 4టిని మీరు నేర్చుకుంటే యూ ఆర్ రెడీ టు గో ఆన్ టు ద నెక్స్ట్ లెసన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్. పూర్తిగా నేర్చుకున్న తర్వాతే చేయాలని లేదు, కానీ ఇది మాత్రం తప్పకుండా మొదటి 1-2 వారాల్లో అన్ని పదాలకి అర్థాలు నేర్చుకొని ఉండాలి. ఓకే, అలా చేస్తే we will go to the next class. So these are the verb basics. Again summarize చేస్తున్నాను. Verb అనేది చాలా ఇంపార్టెంట్. Without verb we cannot actually go and form a sentence. Not possible. Verb లో ఒక మెయిన్ వర్బ్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ అంటే వేరియస్ టెన్సెస్, వేరే వేరే రకాలైన సెంటెన్స్ తయారు చేయడానికి యూస్ పడతాయి. హెల్పింగ్ వర్బ్ లో 3 మెయిన్: be, is, am, are, were. Okay, next do, did, does, and have. To be, to do, to have. These are the main helping verbs. అలా కాకుండా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి. క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, మస్ట్, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. కానీ వాటిని తర్వాత నేర్చుకుందాం. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రెగ్యులర్ వర్బ్స్ ఏవి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏవి. ఇర్రెగ్యులర్ వర్బ్స్ లో 3 ఫార్మ్స్ ఏంటి? V1, V2, V3. బేస్ ఫార్మ్, పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. రైట్, అవి మీరు బట్టి పట్టి నేర్చుకోవాలి. లిస్ట్లు ఇచ్చాను ఇందులో. యు గో త్రూ దిస్ లిస్ట్ వన్స్ అగైన్. రైట్,
నేను ఇక్కడ ప్రతి చోట ఒక కాసేపు యూజ్ చేస్తాను, మీరు అక్కడ పాజ్ చేసి ఇది నేర్చుకోవాలి. ఇర్రెగ్యులర్ వర్బ్ లిస్ట్ 1, ఇర్రెగ్యులర్ వర్బ్ లిస్ట్ 2, వీడియో పాజ్ చేసి మొత్తం అంతా నేర్చుకోండి. ఇర్రెగ్యులర్ వర్బ్ లిస్ట్ 3, ఓకే. అండ్ వీటికి మీనింగ్స్ నేర్చుకోండి. ప్లస్ దీస్ ఆర్ రెగ్యులర్ వర్బ్స్, అంటే ఈడి యాడ్ చేస్తే సరిపోతుంది. బట్ పాజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ వర్బ్ యూ షుడ్ నో ద మీనింగ్. డిక్షనరీలో చూడండి, చదవండి, యూసేజ్ చేయండి, నేర్చుకోండి. అది లిస్ట్ 1, ఇది లిస్ట్ 2, ఇది లిస్ట్ 3, అండ్ ఫైనల్లీ లిస్ట్ 4. ఇవన్నీ చేస్తే you will be ready to take on the world and move on to the next class. Thank you.